పాల కోసం ఏడుస్తుందని 6 నెలల పసికందుని మార్చి 27న తిరుపతిలో ఓ తల్లి గొంతు నులిమి చంపేసింది. వింటుంటే గుండె తరుక్కుపోతుంది కదా. ఎంత క్షణికావేశం వచ్చినా 6 నెలల పసికందుని అలా చేయకుండా ఉండాల్సింది అనిపిస్తుంది కదా. దీని వెనుక ఉన్న చేదు నిజం ఏంటో తెలుసా? వీటన్నిటికీ కారణం ఆ తల్లి చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులే. నమ్మలేకపోతున్నారా? పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది ఒకటి ఉంటది. డెలివరీ అయిన తల్లులకు మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటారని తమ కుటుంబ సభ్యులు దీన్ని అర్థం చేసుకోకపోవడమే. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏమంటారంటే, మేము కనలేదా, ఆ కాలంలో మేము 4-5 మందిని కన్నాము, మేము అంతా మేనేజ్ చేసుకున్నాము, కూలి పనికి కూడా వెళ్లే వాళ్ళము అని అనేవాళ్ళు. అవును, నిజమే, మా అమ్మ కూడా చెప్పింది. అప్పట్లో ఉదయం తల్లులు పాలిచ్చి పిల్లలకు స్నానం చేయించి పడుకోబెట్టి వెళ్తే సాయంత్రం కూలి పని అయిపోయిన తర్వాత వచ్చే వరకు కూడా వాళ్ళు పడుకునే వాళ్ళట. కానీ ఇప్పుడు పిల్లలు కనీసం తల్లుల్ని బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వడం లేదు. క్లస్టర్ ఫీడింగ్ అనేది ఒకటి ఉంటది. పిల్లలు పదే 10 నిమిషాలకు ఒకసారి పాలు అడుగుతూనే ఉంటారు. కనీసం తల్లిని వాష్రూమ్ కు వెళ్ళనివ్వరు, అన్నం తిననివ్వరు, సరిగ్గా నిద్ర కూడా ఉండదు. అయితే ఇది కొత్తేం కాదు, కానీ 2025 తర్వాత పుట్టిన పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు మేము కొద్దిసేపు పాపను ఆడిస్తాం, నువ్వు విశ్రాంతి తీసుకో అని సపోర్టివ్ గా ఉండకుండా, నీ పాలు బేబీకి సరిపోవట్లేదు, నువ్వు తిన్న ఫుడ్ వల్లే బేబీకి ఇలా అవుతుంది, అందుకే ఏడుస్తుంది అని తల్లిని నిందించడం మొదలు పెడతారు. ఈ సూటిపోటి మాటల వల్ల తల్లికి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కొందరు ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోగలుగుతారు, కానీ బలహీనంగా ఉన్న వాళ్ళు ఇలాంటి ఘోరాలకు పాల్పడతారు. నేను చెప్పేది ఏంటంటే, మదర్స్ కి సపోర్టివ్ గా ఉండండి, హెల్ప్ చేయండి, తనని బాధ పెట్టే మాటలు అనకండి. ఈ వీడియో చూసే వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కోడళ్ళకు గానీ కూతుళ్ళకు గానీ మీ మాటల ద్వారా గాయం అవ్వకుండా చూసుకోండి.